నిశ్చల ధ్యాన స్థితి అంటే ఆలోచనలు లేని ఆలోచనలు రాని మాటల కందని ఆనంద స్థితి అంట. నిశ్చల ధ్యాన స్థితి అంటే ఆలోచనలు లేని ఆలోచనలు రాని మాటల కందని ఆనంద స్థితి అంట. నిత్యమను నిత్యం సాగర తీరాన నిలబడిన వానికి అలల అలజడి వస్తూనే ఉంటుందట. నడి సంద్రంలో అలలు లేని అలజడులు లేని నిర్మల స్థితి ఉండునట. నిశ్చల ధ్యాన స్థితి అంటే ఆలోచనలు లేని ఆలోచనలు రాని మాటల కందని ఆనంద స్థితి అంట. మన మెదడుకు పని భారం తగ్గితేనే ఆలోచన తరంగాల పరంపర ఆగితే ఆలోచనలు లేని ఆలోచనలు రాని స్థితికి చేరితేనే మన మెదడు ప్రశాంతత స్థితిని పొందాది పరిపూర్ణ సంపూర్ణ జ్ఞానానంద స్థితి అంట. నిశ్చల ధ్యాన స్థితి అంటే ఆలోచనలు లేని ఆలోచనలు రాని మాటల కందని ఆనంద స్థితి అంట. నిశ్చల ధ్యాన స్థితి అంటే ఆలోచనలు లేని ఆలోచనలు రాని మాటల కందని ఆనంద స్థితి అంట. మౌన వ్రతమే ఆ ధ్యానానందానికి తొలి మెట్టు అంట. నిశ్చల ధ్యాన స్థితి అంటే ఆలోచనలు లేని ఆలోచనలు రాని మాటల కందని ఆనంద స్థితి అంట.